వైసీపీ నేత గౌతమ్ రెడ్డి భూ వివాదంలో సివిల్ కేసును పోలీసులు అక్రమ కేసుగా మార్చారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గౌతమ్ రెడ్డిపై పెట్టిన కేసు తప్పుడు కేసని ఆయన చెప్పారు. పోలీసులు ఆయన ఇంట్లోకి ప్రవేశించిన తీరు దుర్మార్గమని అన్నారు. ఈ కేసులో అసలు ముద్దాయిలు పోలీసులేనని, గౌతమ్ రెడ్డిపై కేసుని కోర్టులో తేల్చుకుంటామని అన్నారు. మన ఇంట్లో లేనప్పుడు, మన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు, డోర్లన్నీ వేసేసినప్పుడు లోపల ప్రవేశించి బెడ్రూమ్ డోర్ కొడితే ఎలా ఫీల్ అవుతారు ఆడవారు? ఆ డోర్ కొడితే తీసి ఆశ్చర్యపోయింది. ఎవరు మీరని చెప్పట్లా, చెప్పకోకుండా అన్ని ఎతుకుతా ఉన్నారు గౌతమ్ రెడ్డి పట్టుకెళ్ళడానికి. ఇదేనా చేయాల్సిన పని? ఒక చట్టబద్ధమైనటువంటి సమాజంలో పోలీస్ యంత్రాంగం చేయవలసిన పని ఇదేనా? గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి మీకు మార్గాలు లేవా? ఎందుకు ఈ పాపానికి పాల్పడ్డారు? ఎందుకు ఈ దొంగతనానికి పాల్పడ్డారు? పోలీసులు అడుగుతా ఉన్నా, ఈ కమిషనర్ అడుగుతా ఉన్నా, మీకు తెలియకుండా వచ్చారా? డీజీపీని అడుగుతా ఉన్నా, మీకు తెలియకుండా వచ్చారా? మీ ఆదేశాలతో వచ్చారు, దొంగచాటుగా వచ్చారు. ఇల్లు డోర్ పగలగొట్టి, విండో పగలగొట్టి ఒక రాబరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల్లాగా, ఒక దొంగల్లాగా పోలీసులు ప్రవేశించారంటే ఏం పోయేకాలం వచ్చిందని మీకు నాకు అర్థం కాలేదు. ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఒక ఆడకూతురు అఫ్కోర్స్ ఎక్యూజ్డ్ భార్య కావచ్చు. ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చేయబడిన వారు. నేరారోపణ చేయబడిన వారందరూ కూడా నేరస్తులా? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నేరారోపణ చేయబడ్డాయి. ఆయన నేరస్తుడా? ఆయన అరెస్ట్ చేయడానికి ఇంత తతంగం చేయాలా? ఏమిటి అన్యాయం? చట్టం నడుస్తుందా ఇక్కడ? పోలీసులే రౌడీలు అవుతున్నారు, పోలీసులే దొంగలు అవుతున్నారు, పోలీసులే రాబరీ చేయడానికి వచ్చిన